పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనములు. ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచనో నేను మిమ్ము అట్లు మలవకూడదా? కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు. నేను కొన్నిసార్లు ఏ జాతినైనా ఏ రాజ్యమునైనా పెరికివేయుదును, పడగొట్టుదును, నాశనము చేయుదునని బెదిరింపవచ్చును. కానీ ఆ జాతి తన దుష్టవర్తనమును మార్చుకునేనేని నేను చేయుదునన్న కీడును చేయను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నూతన సంవత్సర ప్రారంభములో మనందరము కూడా ఉన్నాం. మన జీవితాలని నూతన పరచేటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా ఉన్నాం. మన జీవితాలని నూతన పరచగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఆ దేవాది దేవుడు మాత్రమే. కారణం ఏమిటి అంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో దేవుడు అంటున్నాడు, ఆయన ఒక పరమ కుమ్మరి, మనం ఆయన చేతిలో ఉన్నటువంటి మట్టి. ఒకవేళ మట్టి కొన్నిసార్లు కుమ్మరి చేతిలో ఒక కుండ తయారు చేస్తుండగా ఆ కుండ ఏదైనా పాడైపోతే మరలా ఆ మట్టితోటి దానిలో జిగటను కలిపి మరలా నూతనమైనటువంటి సృష్టిగా దానిని మార్చగలిగిన శక్తి ఆ కుమ్మరికి మాత్రమే ఉంది. మనల్ని నూతనమైన సృష్టిగా మార్చగలిగినటువంటి శక్తి పరమ కుమ్మరికి మాత్రమే ఉంది. ప్రియులారా, ఒకరోజు ఒక వ్యక్తి కారు మీద ప్రయాణమై రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. ఆ విధంగా వెళుతూ ఉండగా ఒకచోట తన కారు ఎందుకో ఆగిపోయింది. చాలా చాకచక్యంగా కష్టపడి ఆ కారు నిదానంగా రోడ్డు ప్రక్కకు తీసుకుని వచ్చాడు. కొంచెం కొత్త కారు కొని 1 నెల రోజులు కూడా కావడం లేదు. బాధపడ్డాడు. ప్రపంచంలోనే పేరెన్ని కలిగినట్టు ఫోర్డ్ కారు, అదేంటి ఇంత ఖరీదైన కారును కొన్నాను, ఇది సరిగా పనిచేయటం లేదేంటి అనుకొని రోడ్డు ప్రక్కన నిలబడి సహాయం కోసం అడుగుతా ఉన్నాడు. కొంతమంది వచ్చారు, ఆ కారుని సరి చేయటానికి ప్రయత్నం చేశారు, ఆ కారుని రిపేర్ చేయటానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు, మాకు చేత కాదు అని వారి దారిన వారు వెళ్ళిపోయారు. నిదానంగా చీకటి పడుతుంది. పడుతున్న సమయంలో ఒక కారు, ఆ కారు కూడా ఫోర్డ్ కారే. ఆ కారు ఇంకా చాలా పెద్ద కారు, పెద్ద గొప్ప కారు, ఇంకా ఖరీదైనటువంటి కారు. ఆ ఫోర్డ్ కారులోనే హై ఎండ్ కార్ అనమాట, చాలా కాస్ట్లీ కార్. ఆ కారులో వెళుతూ ఒక వ్యక్తి ఆగి ఆ కారులోంచి దిగాడు. దిగ్గానే ఆయనకి నల్ల కళ్ళజోడు, సూటు బూటు వేసుకున్నాడు, టెక్ వేసుకున్నాడు, టై పెట్టుకున్నాడు, పైన సూట్ వేసుకున్నాడు. దిగి వచ్చి మీకేమైనా సహాయం చేయగలని అడిగాడు. కెన్ ఐ హెల్ప్ యూ అన్నాడు. అనేసరికి ఈ కారు యజమాని అనుకున్నాడు, ఈయన చూస్తుంటే సూటు బూటు వేసుకున్నాడు, ఈయన టెక్ చేసుకున్నాడు, ఈయనేం చేస్తాడు మెకానిక్ పని అనని కొద్దిగా వెనకంజ వేశాడు. ఆయన మళ్ళీ అడిగాడు, సార్ నేను మీకేమైనా సహాయం చేయగలను అన్నాడు. సరే అడుగుతున్నాడు కదా అనుకొని, చాలామంది వచ్చారండి, రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశారు, మీలాగా వెళ్ళే వాళ్ళు ఆగారు, కానీ దాన్ని రిపేర్ చేయలేకపోయారు అనగానే ఒకసారి ఆ కారు ఎదురుగా ఉన్నటువంటి ఆ బోనెట్ పైకి ఎత్తండి అని చెప్పాడు. దాన్ని పైకి లేపారు. లేపిన తర్వాత అతను కారులోకి మళ్ళా తన కారు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఇంత సుత్తిని తీసుకుని వచ్చి, అక్కడ ఏదో ఉన్నటువంటి చాలా ఉంటాయి, ఇంజను నీళ్లు పోసేయి, ఆయిల్ పోసేయి, ఈ ఇంజన్ ఆయిల్ పోసేవి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ ఏదో ఒక దాని మీద తన దగ్గర ఉన్న చిన్న సుత్తితోటి ఒక దెబ్బ అట్టేశాడు. వేసి వెళ్ళి ఒకసారి కారు స్టార్ట్ చేయండి అని అన్నాడు. వెళ్ళగానే స్టార్ట్ చేయగానే వెంటనే కారు స్టార్ట్ అయిపోయింది. చాలా చక్కగా అది ఇంజన్ మోత వినపడుతూ ఉంది. ఇతనికి షాక్ వచ్చింది. ఇదేంటి, వాళ్ళందరూ ప్రయత్నం చేశారు,
వాళ్ళందరూ రిపేర్ చేయలేకపోయారు. ఈయన వచ్చాడు, ఏదో టక్మని అట్ట కొట్టాడు, వెంటనే స్టార్ట్ అయిపోయింది కారు అనుకొని అతని దగ్గరికి వెళ్ళి అసలు ఇంతకు మీరెవరండి అన్నాడు. ఇంతకు మీరెవరండి అన్నాడు. అనేసరికి ఆ వ్యక్తి అన్నాడు, ఈ కారును తయారు చేసినటువంటి హెడ్ మేనేజర్ని అని చెప్పాడు. ఈ కారును తయారు చేసిన సృష్టించినటువంటి వాడిని నేనే అని చెప్పి, అది చిన్న రిపేరేనండి, చిన్న ప్రాబ్లమేనండి. వాళ్ళందరికీ తెలియదు, నీకెలా తెలిసిందయ్యా అంటే, నేనే దాన్ని సృష్టించాను కాబట్టి, నేనే దాన్ని కలుగజేశాను కాబట్టి, ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏమి చెయ్యాలి అని తెలిసినటువంటి ఏకైక వ్యక్తిని నేను మాత్రమే అని చెప్పాడంటండి. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నీ కారుని అంటే నీ జీవితం అనే కారుని, నీ జీవితం అనేటువంటి దానిని సృష్టించినటువంటి మెకానిక్, హెడ్ మెకానిక్ దేవుడు. ఆయనకి తెలుసు నేను సృష్టించినటువంటి వాడు ఆయనే. నీ జీవితంలో ఏ సమస్య వస్తే, ఏ కష్టం వస్తే, ఏ బాధ వస్తే ఏమి చెయ్యాలని తెలిసినటువంటి వాడు ఆయనే. ఆయన మాత్రమే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు, నీ రిపేర్ని చేయగలడు ప్రియులకు దేవుని బిడ్డలారా. నువ్వు అనుకుంటున్నావా, నా జీవితంలో ఆ బాధలు వచ్చాయి, ఈ బాధలు వచ్చాయి, గడిచిన సంవత్సరం గడిచినటి రోజులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వీళ్ళ దగ్గరికి వెళ్ళాను, కానీ ఏం ప్రయోజనం ఉండదో. కారణం ఏమిటి అంటే, ఆ సమస్యకు పరిష్కారం తెలిసినటువంటి వాడు ఆయన ఒక్కడు మాత్రమే. కారణం ఆయనే నీ సృష్టికర్త, ఆయనని పరమ కుమ్మరి, ఆయనని సృష్టించినటువంటి వాడు, నిన్ను మలచినటువంటి వాడు. నీ ఒకవేళ పాడైపోతే మరలా దానికి ఎంత చికట కలపాలి, ఎంత మన్ను కలపాలి, ఏ విధంగా మరలా నూతన సృష్టిగా మార్చాలి అని తెలిసినటువంటి వాడు, నూతనంగా మార్చగలిగినటువంటి వాడు ఆయన మాత్రమే ప్రియులారా. కాబట్టే ప్రభు అంటున్నాడు ఈ రోజున, ఇదిగో ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచనో నేను కూడా మిమ్ము అట్లు మలవకూడదా, మార్చకూడదా అని పలికి, కుమ్మరి చేతుల్లో మట్టి వలె మీరును నా చేతులు ఇమిడిపోవాలి. దేవుడు మన మీద ఆయన యొక్క ప్రయత్నాన్ని చెయ్యాలి అంటే, మనం నూతన సృష్టిగా మార్చాలి అంటే, ఒక నూతనమైన జీవిగా మార్చాలి అంటే, మనము ఆయన చేతులలో ఇమిడిపోవాలి, ఆయన వద్దకు వెళ్ళాలి, ఆయనకి మన సర్వస్వాన్ని అర్పించాలి, అంగీకరించాలి. ఇది చెయ్యకుండా దేవుడు నన్ను సృష్టించాలి, దేవుడు నన్ను నూతన సృష్టిగా మార్చాలి అనుకుంటే ఈ నూతన సంవత్సరం జరగదు ప్రియులారా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పగిలిపోయిన పాత్రగా ఉన్నా కానీ పనికి వచ్చే పాత్రగా మారుస్తానంటున్నాడు. పగిలిపోయినట్టు పాత్రగా ఉన్నా కానీ పనికి వచ్చే ఉపయోగకరమైనటువంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన పాత్రగా మారుస్తానంటున్నాడు. నిన్నేమంటున్నాడంటే దేవుడు, నా చేతుల్లో నువ్వు ఇమడవలదా, ఇమిడిపోవలదా, నా వద్దకు రావద్దా అంటున్నాడు ప్రియులారా. గత కాలమంతా నువ్వేం చేశావు, గత దినములలో నువ్వేం చేశావు, ఈనాడు ఈ నూతన దినాలలో ప్రియులారా, ఈ నూతన సంవత్సర దినాలలో ప్రభు అంటున్నాడు, నా చేతులలో ఇమిడిపో, నా చేతులలో ఇమిడిపో. కుమ్మరి చేతుల్లో మట్టి వలె నీవు కూడా నా చేతిలో ఇమిడిపోవాలి. కానీ మనతో వచ్చిన సమస్యలు ఏమిటి అంటే, ఆయన వద్దకు వెళ్ళము, ఆయన చేతుల్లో ఇమ్మడము, కానీ ఏమంటాం, నాకు దీవెనలు రావటం లేదు అంటామండి. కర్ర ఎరగకూడదో, పాము చావకూడదో, ఈ విధంగా ఉంటుందండి మన జీవితం. ఆ తర్వాత ఏమంటున్నా అంటే, కొన్నిసార్లు ప్రియులారా దేవుడు మన జీవితంలో గడిచిన కాలంలో, గడిచిన సంవత్సరంలో, గడిచిన దినాలలో కొన్నిసార్లు మనకు సవాళ్ళు పంపించి ఉండవచ్చు, కష్టాలు పంపించి ఉండవచ్చు, శ్రమలు పంపించి ఉండవచ్చు. అవును ప్రియులారా, దేనికని మన నూతన సృష్టిగా మార్చడానికే, గొప్ప వ్యక్తులుగా మార్చడానికే, మనం దీవించటానికే గాను మనం నాశనం చేయటానికి కాదు ప్రియులారా. మనం సరిచేయటానికి, మనం శుద్ధిగా పెంచటానికి, మనలో ఉండే పాపాన్ని కడిగి వేయడానికి. ప్రియులారా, మట్టిని కుండగా మార్చిన తర్వాత ఎక్కడ పెడతారు దానిని, అగ్నిలో కాలుస్తారు దానిని. ఎందుకని, మట్టి పగలకుండా ఉండడానికి, దృఢంగా బలంగా 10 కాలాల పాటు ఉండటం కొరకే ప్రియులారా. ఏం చేస్తాడు కుమ్మరి, ఆ మట్టిని సృష్టించిన తర్వాత, తయారు చేసిన తర్వాత బాగా పిసుకుతాడు, గట్టిగా పిసుకుతాడు, తొక్కుతాడు, జిగట మన్నుగా మారడానికి, జిగటగా మారడానికి. ఆ తరువాత దాన్ని ఒక ఈ రాట్నం మీద పెట్టి తిప్పుతాడు, గిర్రా 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 తిప్పుతాడు మనల్ని. ఆ తరువాత మంటల్లో కాల్చుతాడు. ఆ తరువాత మనం దృఢమైన, పటిష్టమైన, బలమైనటువంటి కుండగా మారతాము. వాటిని చూసి భయపడతాం కాదు,
నేను ఆయన చేతుల్లోనే ఉన్నాను, నేను ఆయన వద్దనే ఉన్నాను అని ధైర్యంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు చూపిస్తాడు మనకు తన యొక్క అద్భుతాన్ని. ఏమంటున్నాడు? కొన్నిసార్లు నేను ఏ జాతినైనా ఏ రాజ్యమునైనా పెరిగివేయుదును, పడగొట్టుదును, నాశనము చేదును, బెదిరిస్తాను. అవును, బెదిరిస్తాడు. ఎందుకనట? కానీ ఆ వ్యక్తి తన దుష్టవర్తనమును మార్చుకుంటే నేను చేయుదునన్న కీడును చెయ్యను, దానికి బదులుగా ఆశీర్వాదాలను పంపిస్తాను, దీవెనలను పంపిస్తాను. దేవుడు పలుకుతున్న మాటలు ఇవి ప్రియులకు దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయములో 16వ వచనంలో దేవుడు అంటున్నాడు, పిల్లారా, గత కాలంలో నువ్వు గాయపడి ఉన్నావా? ఆరోగ్యపరంగా గాయపడి ఉన్నావా? మానసికంగా ఇతర వ్యక్తుల వలన గాయపడి ఉన్నావా? శారీరకంగా ఆత్మీయంగా గాయాలతో ఉన్న, పాపం అనే గాయాలతో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తానంటున్నాడు ఈ నూతన దినాలలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనములో, నేను తప్పిపోయిన గొర్రెలని ప్రక్కకు తొలగిన వాళ్ళని తోలుకొని వత్తును. ఆత్మీయంగా ప్రక్కకు తొలగి ఉన్నావా? పాపం వైపు వెళ్ళి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను తోలుకొని వస్తాను, నువ్వు నా స్వరాన్ని విను అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? గాయపడిన వాటికి కట్టు కడతాను అంటున్నాడు. గాయాలతో నిండి ఉన్నావా? పాపపు గాయాలతో నిండి ఉన్నావా? ఇతర వ్యక్తుల వలన మానసికంగా కృంగిపోయి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా గాయాలతో ఉన్నావా? దేవుడు నీతో పలుకుతున్నాడు ఈ రోజున. దేవుని యొక్క వాగ్దానాలు ప్రియులారా, ఇవి ఎవరివో కాదు ప్రియులారా. ఏమంటున్నాడు? నేను గాయపడిన వాటికి కట్టు కడతాను. రోగముతో ఉన్నావా? పాపమనే రోగముతో ఉన్నావా? గోతులో పడిపోయి ఉన్నావా? పాపమనే గోతులో పడిపోయి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను లేవనెత్తుతాను అని పలుకుతున్నాడు. రోగము తలిగిన వానికి జబ్బు నయము చేయుదును అని పలుకుతున్నాడు. పిల్లారా, దేవుని వేడుకోవాలి మనందరము కూడా. మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే ఆయన స్వరాన్ని వినాలి, ఆయన చేతుల్లో ఉండాలి. దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథములో, ఇదిగో కుమ్మరి చేతుల్లో మట్టి ఇమిడిపోయినట్లుగా మీరు నా చేతుల్లో ఇమిడిపోండి, అప్పుడు నేను మిమ్ము పనికి వచ్చే పాత్రగా మారుస్తాను అని పలుకుతున్నాడు. ఉపయోగకరమైన పాత్రగా మారుస్తాను అని పలుకుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఈ రోజున ప్రియులకు, తప్పిపోయినటువంటి వారిని నేను తోలుకొని వత్తును, గాయపడిన వాటికి కట్టుదును, రోగము తలిగిన వానికి నేను జబ్బు నయము చేయుదును అని పలుకుతున్నాడు. పిల్లారా, ఈరోజు మనందరము కూడా, ఈ దినాలలో మనందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఆయన హస్తాలలో, ఆయన రెక్కల మాటున భద్రపరిచేటట్లుగా మనం సహకరించాలి. ప్రియులారా, అదే దేవుడు యెహెజ్కేలు గ్రంథములోనే 36వ అధ్యాయంలో ప్రియులారా 26వ వచనం నుండి చాలా చక్కగా మనతో పలుకుతున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు? నేను మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు హృదయమును దయచేస్తానంటున్నాడు. నూతన హృదయము, నూతన ఆత్మ నూతనముగా సృష్టిస్తానంటున్నాడండి. మన పాప జీవితాన్ని తీసివేస్తానంటున్నాడు. కష్టం కలుగుద్ది ఆ సమయంలో. ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటామో ఈ నూతన దినాలలో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు నూతన సృష్టిగా ఆశీర్వదించబోతున్నాడు. తన నూతనమైన దీవెనలతో ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. కానీ ప్రియులారా, మీరు అనొచ్చు, ఈ వాగ్దానాలు ఎప్పుడు వింటున్నా, కానీ మనం ఆయన చెప్పినట్లు చేయాలి, ఆయన కార్యాలు చేయాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన చేతుల్లో ఉండాలి. ఇవి చేయకుండా నాకు ఇది కావాలి అంటే అది కుదరదండి, అది కుదరదు ప్రియులారా. సహజంగా ఒక దేశంలో జీవిస్తున్నప్పుడు మనకి హక్కులు మాత్రమే ఉండవు, బాధ్యతలు కూడా ఉంటాయండి. హక్కులు అంటే ఏమిటి? నాకు రావాల్సినటువంటివి. బాధ్యతలు అంటే నేను చేయాల్సినటువంటివి. దేవుని దగ్గర కూడా అంతే. దేవుడు మనల్ని నూతనంగా దీవిస్తానంటున్నాడు, నూతనంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. అదే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని నూతనంగా దీవించాలి, ఆశీర్వదించాలి అంటే, నూతనమైన దీవెనలతో నింపబడాలి అంటే మీరేమి చేయాలి అంటే, మీరు నాకు విధేయులై ఉండాలి, నా వద్దకు రావాలి, నా స్వరాన్ని వినాలి, నా చేతులలో ఇమిడిపోవాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు పిల్లారా, మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచుదును, మీ నుండి రాతి గుండెను తీసి మాంసపు గుండెను తయారు చేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టను అనుసరించినట్లుగా, నా విధులు పాటించినట్లుగా నేను మిమ్ము దీవిస్తాను అని పలుకుతున్నాడు. పిల్లారా, ఈ రోజున ఆ దేవుని వేడుకోవాలి. దేవా, నన్ను ఒక నూతన సృష్టిగా మార్చుమయ్యా, నన్ను ఒక నూతన సృష్టిగా మలచుమయ్యా. నేను పాతవాడిగా ఉంటున్నా, నా చుట్టూ కూడా నివురుగప్పిపోయి ఉంది. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, బొగ్గు మండితే
అగ్ని అవుతుంది. అగ్ని ఆరిపోతే బొగ్గైపోతుంది. గుర్తుపెట్టుకోవాలి, నూతనత్వం ఉండాలి మనలో, వెలుగు ఉండాలి మనలో, వెలుగు ఉండాలి. బొగ్గును మండిస్తే వెలుగుగా మారుతుందండి, కానీ ఆ వెలుగు ఆరిపోతే మసిగా మారిపోతుందండి. నీలో నూతనత్వం ఉందా? దేవుడు అంటున్నాడు ఈ రోజున, నేను నీలో నూతనత్వాన్ని నింపాలనుకుంటున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా మన నుండి కోరుకునే నూతనత్వం ప్రియులారా, హృదయ పరివర్తన, నూతనంగా మారిపోవాలి, నూతన సృష్టిగా మారిపోవాలి. దేవుడు కోరుకునేది ఇదే. నూతనమైన ఆశీర్వాదాలతో నింపుతానంటున్నాడండి. దర్శన గ్రంథములో సువార్తికుడైనటువంటి అపోస్తులైనటువంటి సువార్తికుడైనటువంటి యోహాను గారి దర్శనములో ప్రభు ఈ విధంగా అంటున్నాడు. పిల్లారా, 21వ అధ్యాయము దర్శన గ్రంథం ప్రకటన గ్రంథము 5వ వచనములో, అంతటా సింహాసనాసుడైనటువంటి దేవుడు అంటే క్రీస్తు భగవానుడు ఇప్పుడు అన్నిటినీ నూతనముగా సృష్టించదను అంటున్నాడు. నూతనముగా మారుస్తానంటున్నాడు. నీ పాత విషయాలు మానుకో, నీ పాప విషయాలు మానుకో, దేవుని సన్నిధికి రా, నిన్నొక నూతనమైనటువంటి సృష్టిగా మారుస్తానంటున్నాడు. కొత్త బట్టలు వేసుకోవటం కాదు నూతన సృష్టి అంటే, కొత్తగా హెయిర్ కటింగ్ చేయించుకోవటం కాదు, కొత్తగా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవటం కాదు, కొత్త సెంటు బాటిల్ కొనుక్కోవటం కాదు. దయచేసి క్షమించండి పిల్లారా. నూతనత్వం అంటే మనను మనం దేవుని యొక్క చేతులలో ఇముడ్చుకోవడం, దేవుని యొక్క రెక్కల మాటను ఉంచుకోవడం, దేవుని చేత నూతన హృదయాన్ని ఇప్పించుకోవటం, దేవుని చేత నూతన పాత్రగా, పనికి వచ్చే పాత్రగా తయారు చేయడానికి సిద్ధపడటం ప్రియులారా. అప్పుడు దేవుని అద్భుతాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో ప్రియులారా 18వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు పూర్వపు సంగతులనిక జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు. పూర్వపు సంగతులనిక మీరు జ్ఞప్తికి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో, అక్కడ ఓడిపోయానే, అక్కడ లాస్ వచ్చిందే ఉద్యోగంలో, నాకు అక్కడ ఉద్యోగం రాలేదే, అక్కడ నా వ్యాపారంలో లాస్ వచ్చిందే, నేను అనుకున్నది ఇక్కడ జరగలేదే, నాకు శత్రువులు ఎక్కువయ్యారే, నన్ను దేవుడు దీవించలేదే, అయ్యో నేను పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నా పాపాన్ని విడిచిపెట్టలేదే, నేను ఇంకా పాపంలో బ్రతుకుతున్నానే. పాత వాటిని మరిచిపో. అవును ప్రియులారా, నూతనంగా we should have a new beginning. We should start anew with the spirit of the Lord, with the power and the Almighty. ఆయనతో కలిసి ఆయన శక్తితో మనం నూతనంగా ప్రారంభించాలి. మన సొంత శక్తితో మనం చేయలేం. గత సంవత్సరం కూడా వాగ్దానాలు తీసుకున్న వాగ్దానాలకు ఒట్టు తీసి గట్టున పెట్టి ఉండొచ్చండి, కానీ ఈ రోజున దేవా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. దేవుడు అంటున్నాడు, పిల్లారా, మీరు పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకోనక్కర్లేదు, పాత సంఘటన తలుచుకోనక్కర్లేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను, అది వెంటనే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. మరుభూమిలో త్రోవ వేయుదురు, నేను ఎడారులను నదిని పారించుదును, నేను ఎన్నుకున్న ప్రజలకు నీటినిత్తును. ప్రియులారా, ఎంత గొప్ప దీవెనలు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎడారిలాగా నీ జీవితం ఉందా? తొప్పలతో ఎండిపోయినటువంటి గడ్డితో నీ జీవితం ఉందా? ఆశీర్వాదం లేకుండా, ఎదుగు లేకుండా నీ జీవితం ఉందా? దేవుడు అంటున్నాడు, నూతనమైన జలాన్ని పారిస్తాను, ఆశీర్వాదాలు, దీవెనలు, కృప వెంబడి కృపతో ఇదిగో నేను నిన్ను దీవిస్తానని పలుకుతున్నాడు. పిల్లారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభువు పలికినట్లుగా కృప వెంబడి కృపతో ఆయన మనల్ని దీవించాడట. పిల్లారా, ఈ రోజున ఆ దేవుని సన్నిధికి వెళదాం, ఆ దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. నీవు నేను చేయవలసిందల్లా ఒకటే పిల్లారా. ప్రభువు పలుకుతున్నాడు ఇర్మియా గ్రంథంలో, ఇదిగో కుమ్మరి చేతుల్లో మట్టి ఇమిడిపోయినట్లుగా మీరును నా చేతుల్లో ఇమిడిపోండి. అప్పుడు మీరు నూతన కార్యాన్ని చూస్తారు, నూతన ఆశీర్వాదాలను చూస్తారు, నూతనమైన అభివృద్ధిని చూస్తారు. ఈరోజు దేవుని వేడుకుందాం పిల్లారా. దేవా, నీ నూతనమైన అభివృద్ధి మా జీవితంలో జరుగునుగాక, నీ నూతనమైన ఆశీర్వాదాలు మా జీవితంలో వెలుగు చూచునుగాక, నీ నూతనమైన జలం మా జీవితాలలో, మా కుటుంబాలలో పారునుగాక, నీ నూతనమైన హృదయాన్ని మాకు ఇవ్వబడునుగాక, నీ నూతనమైన వెలుగును మేము పొందుదుముగాక. ఆ దేవుని వేడుకోవాలి ప్రియులారా.
దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు అందరికీ తోడుగా ఉండాలి, మీ కుటుంబాలకు తోడుగా ఉండాలి. నూతన సంవత్సర దినాలలో ఈ సంవత్సరం అంతా కూడా పిల్లరా తలలు వంచి ఆ దేవుని యొక్క నూతనమైన దీవెనల కొరకై, నూతనమైన ఆశీర్వాదాల కొరకై తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మరవద్దు ప్రియులారా, గత కాలములో ఇదిగో నాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఎందుకంటే నువ్వు చూడవలసిన మెకానిక్ చూపించాల నీ కారుని. ఇప్పుడు అంటున్నాడు, నేను నీ కారుని సృష్టించినటువంటి వాడిని, నేను నీ జీవితాన్ని సృష్టించిన నేను అది చిన్నదే. ఓ నువ్వు గాబరా పడిపోతున్నావు, చిన్నదే, ఆయనకి చాలా చిన్నది, అట్టంటే చాలా తగ్గిపోతుంది. ఆయనకి అప్పచెప్పు, ఆయన నయం చేస్తాడు. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మా పరమ కుమ్మరి, మమ్ము నూతన పరిచే దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మమ్ము మీ చేతులలోనికి ఇముడ్చుకొనుచున్నాము తండ్రి, అర్పించుకొనుచున్నాము తండ్రి. మట్టి ఏ విధముగా పరమ కుమ్మరి చేతులలో ఇముడ్చుకుంటుందో, ఇమిడిపోతుందో, అదేవిధంగా ఈ క్షణంలో ప్రభువా నా జీవితాన్ని, మా జీవితాలని మీ చేతులలో ఇముడుస్తున్నాము తండ్రి. పాతబడిపోయిన పనికిరాని పాత్రగా ఉన్నటువంటి మా జీవితాలను ప్రభువా ఆశీర్వాదకరమైన దీవెనలతో నిండిపోయినటువంటి నూతనమైన పాత్రగా మార్చండి తండ్రి. నూతన హృదయాన్ని మాకు ఇవ్వండి నాయన. రాయి లాంటి హృదయాన్ని మన నుంచి తీసివేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పరిశుద్ధాత్మ వరాన్ని మాకు అందరికీ దయచేయండి తండ్రి. నీ శక్తితో, నీ యొక్క దీవెనలతో, నీ నూతనమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ నూతన జలాన్ని ప్రభువా మా కుటుంబంలోనికి, మా గృహాలలోనికి, మా బిడ్డలపైకి ఈ నూతన జలమనే ఆశీర్వాదాలను పంపించండి నాయన. ఈ నూతనమైన వెలుగును మాలో నింపండి తండ్రి, మా పైకి పంపండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి. ప్రత్యేకమైన రీతిలో మా కోసం ప్రార్థన చేయండి స్వామి అంటూ ప్రభు వారి యొక్క ఉద్దేశాలను ప్రభువా ఈ వీడియో క్రింద పెడుతున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశం కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా ఆ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నాదొక మనవి, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా, ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా ఉంటే దయచేసి 10 మందికి షేర్ చేయండి. అంతకంటే ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ బటన్ మీద. కారణం ఏంటంటే దానివలన ఎవరికో ప్రయోజనం చేకూరుతుందని కాదు, కానీ ఎప్పుడైతే ఎక్కువ లైక్స్ వస్తాయో అది ఎక్కువ మందికి పంపబడుతుందంట యూట్యూబ్ ఆల్గోరిథమ్స్ ద్వారా. కాబట్టి చిన్న పని, వాక్యాన్ని వింటూనే లైక్ బటన్ నొక్కితే అది ఇంకా ఎక్కువ మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రియులారా. కాబట్టి ఈ చిన్న పరిచర్య చేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పనిసరిగా దేవుడు మిమ్ము, మీ కుటుంబాలని, మీ బిడ్డలని, మీకున్న సమస్తాన్ని కూడా చల్లగా దీవించాలని నా యొక్క కోరిక, నా యొక్క ఆశీర్వాదం ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.